ఈరోజు మన టాపిక్ నేమ్ సెక్స్ టైం ఏ విధంగా ఎంకరేజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి అబ్బాయిలకు రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ఈ ప్రాబ్లం నాకే ఉందా, అందరికీ ఉందా, నాకున్న ప్రాబ్లాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో నన్ను షేర్ చేసుకుంటే నా వాల్యూ ఏమవుతుంది, నా వల్ల మేడం సాటిస్ఫై అవుతుందా అవుతలేదా అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అబ్బాయిలలో ఉంటాయి. ఈ యొక్క క్వశ్చన్స్ కు క్లారిటీ సమాధానం దొరకదు, వాళ్ళ లోపల వాళ్ళే కుమిలిపోతుంటారు. ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ యొక్క టైమింగ్స్ గురించి. ముందుగా ఈ యొక్క సెక్స్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. మేల్ బాడీ లోపల ఒక టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ అనేది మేల్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి, సెక్స్ యొక్క డ్రీమ్స్ కానీ థాట్స్ కానీ, బాడీ లోపల మీసాలు కానీ గడ్డాలు అన్ని విధాలుగా స్టామినా పెరగడానికి ఈ యొక్క హార్మోన్ అనేది హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీ బాడీ లోపల ఈ యొక్క హార్మోన్ లో ఉంటుందో మీకు తొందరగా లీక్ అవ్వడం జరుగుతుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల మీకు సెక్స్ టైం అనేది తక్కువ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కొంతమందికి తెలియదు, బాడీ లోపల ఎనీ టైం ఎనర్జీ డౌన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, లేదంటే చిన్న పని చేసినా అలసిపోయినట్లు అనిపించడం కానీ, జిమ్ చేసినా కానీ, వర్కౌట్స్ చేసినా కానీ స్టామినా పెరగకుండా తగ్గుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ వాళ్ళ లోపల స్టామినా రాదు. ఇదే హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ దాని గురించి మాట్లాడుకుంటే స్ట్రెస్ హార్మోన్. అంటే కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మీ యొక్క సెక్స్ టైం అనేది తక్కువ అవుతుంది. ఈ యొక్క కార్టిజాల్ గురించి మాట్లాడుకుంటే స్ట్రెస్ ఎక్కువైతే కార్టిజాల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది. దాంతో స్మాల్ ఎగ్జైట్మెంట్ వచ్చినా సరే బాడీ వెంటనే రియాక్షన్ చూపిస్తుంది. ఈ యొక్క కార్టిజాల్ అనే హార్మోన్ బాగా రిలీజ్ కావడం వల్ల మీ యొక్క బాడీ లోపల సెక్స్ టైం అనేది తక్కువ అవుతుంది. చిన్న హ్యాపీనెస్ వచ్చినా సరే హార్మోన్ తొందరగా రియాక్టివ్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ముందు మీ లోపల టెన్షన్ వచ్చినప్పుడు హార్ట్ బీట్ ఒకేసారి ఫాస్ట్ గా అవుతుంది, చేతులు చెమటలు పడతాయి, బ్రీతింగ్ స్పీడ్ గా కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీలో జరుగుతుంది. బాడీ స్లోగా రెస్పాన్స్ అయ్యేది స్పీడ్ గా రెస్పాన్స్ అవుతుంది. ఇదే కార్టిజాల్ అనే హార్మోన్ యొక్క ఎఫెక్ట్ ఇది. నెక్స్ట్ మనం థర్డ్ దాని గురించి మాట్లాడుకుంటే డోపమైన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ యొక్క డోపమైన్ అనే హార్మోన్ ఓవర్గా రిలీజ్ కావడం. రోజంతా మీరు రీల్స్ చూస్తూ, రొమాంటిక్స్ వీడియో చూస్తూ, ఫోన్ లోపల బిజీగా ఉండి ఎనీ టైం ఇదే థాట్స్ లో ఉన్నట్లయితే మీ యొక్క బ్రెయిన్ అనేది డోపమైన్ అనే హార్మోన్ ను ఎక్కువగా స్పీడ్ గా రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క డోపమైన్ అనే హార్మోన్ అంటే మీ యొక్క హ్యాపీనెస్ కు సంబంధించింది. అప్పుడు ఎప్పుడు ఈ యొక్క హార్మోన్ చిన్న చిన్న ఎగ్జైట్మెంట్ లో కూడా స్పీడ్ గా రియాక్షన్ అవుతుంది. కాబట్టి మీరు ఎనీ టైం రీల్స్ చూడడం, సెక్స్ వీడియోస్ చూడడం, రొమాంటిక్ థాట్స్ రావడం ఇలాంటిది మీలో ఉన్నట్లయితే ఏదైతే డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువగా స్పీడ్ గా రిలీజ్ కావడం జరుగుతుంది. దానివల్ల సెక్స్ టైం అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకు 4 to 5 గంటలు రీల్స్ మీరు స్క్రోల్ చేసినట్లయితే వాళ్ళ లోపల నార్మల్ పనులు చేయడానికి అంత ఓపిక రాదు. బ్రెయిన్ కు కంటిన్యూగా ఎగ్జైట్మెంట్ కావాలని బ్రెయిన్ అంటది. కాబట్టి ఈ యొక్క కామన్ పనుల లోపల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. రీల్స్ చూడడం, రొమాంటిక్ థాట్స్, రొమాంటిక్స్ వీడియోస్ ఇలాంటివి చూడడం డిలీట్ చేసుకోండి మీ యొక్క లైఫ్ లో. ఫోర్త్ది నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ కావడం. అంటే మీలో ఫియర్, టెన్షన్, ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు హార్ట్ బీట్, బ్రీతింగ్ స్పీడ్ గా అవుతుంది. బాడీ ఎమర్జెన్సీ మూడు లోపలికి వెళ్తుంది. ఆ యొక్క ఎమర్జెన్సీ మూడు లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది స్పీడ్ గా రియాక్ట్ కావడం జరుగుతుంది. దీనివల్ల సెక్స్ టైం ఇంక్రీజ్ అంటే తగ్గడం కామన్ అవుతుంది. ఎగ్జాంపుల్, స్టేజ్ మీద మీరు మాట్లాడడానికి వెళ్లే ముందు
సడన్లీ మీ లోపల టెన్షన్, మీ యొక్క నర్వస్ సిస్టమ్ మొత్తం హైపర్ యాక్టివ్ అయిపోతుంది. మాటలు మాట్లాడుతున్నప్పుడు మాటలు రాకపోవడం, పెదవులు ఎండకపోవడం, లేదంటే చెమటలు పట్టడం, కాళ్ళు వణకడం, ఇవన్నీ మీ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది హైపర్ యాక్టివ్ లోపల ఉన్నప్పుడు జరిగే సిమ్టమ్స్. మీ యొక్క నర్వస్ సిస్టాన్ని నార్మల్ రేంజ్ లోపల పెట్టుకోవాలి. నెక్స్ట్ ది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అవడం. అంటే ఏమైతే మన ఒక సెక్స్ ఆర్గన్ ఉండే దగ్గర కొన్ని రకాల మజిల్స్ ఉంటాయి, దానిని పెల్విక్ మజిల్స్ అంటారు. అది వీక్ అవడం. అది వీక్ ఎందుకైతే అంటే రోజు సిట్టింగ్ లో లైఫ్ స్టైల్ మీద అనుకోండి, ఎనీ టైం జాబ్ చేస్తారు, సిట్టింగ్ లో ఉంది, నో ఎక్సర్సైజ్, అలాంటి టైంలో మీ యొక్క పెల్విక్ మజిల్ అనేది వీక్ అవుతుంది. ఈ యొక్క మజిల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్ అయితే బాడీ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, పెల్విక్ మజిల్ వీక్ కాకుండా ఉండాలంటే కొన్ని రకాల వర్కౌట్స్, కొన్ని రకాల ఎక్సర్సైజులు చేసుకుంటే మీ యొక్క పెల్విక్ మజిల్ అనేది వీక్ కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, రోజంతా మీరు ఆఫీస్ చైర్ లో కూర్చొని బాడీ యొక్క అంటే స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ తగ్గడం, కంట్రోల్ అనేది స్లోగా వీక్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ది పూర్ బ్లడ్ సర్క్యులేషన్. ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్, ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, వీళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బెన్స్ అవుతుందో మీ యొక్క రియాక్షన్ అనేది స్పీడ్ గా జరుగుతుంది. హెల్తీ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండకపోవడం, స్పీడ్ గా రియాక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రోజంతా జంక్ ఫుడ్ తిని మీరు ఏమైనా పని చేసినా, ఏమైనా వర్కౌట్ చేసినా తొందరగా అలసిపోవడం జరుగుతుంది. ఎందుకంటే బాడీకి ప్రాపర్ ఆక్సిజన్, బ్లడ్ ఫ్లో అనేది సపోర్టెడ్ గా ఉండదు, తగ్గిపోతుంది. 7th వన్, స్లీప్ రికవర్ డిస్టర్బెన్స్. అంటే లేట్ నైట్ లైఫ్ స్టైల్ వల్ల ఏదైతే మీలో ఉన్న పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ద హార్మోన్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ రికవర్ అనేది నార్మల్ గా కావడం జరుగుతుంది. ఈ యొక్క బ్రెయిన్ కెమికల్స్ బ్యాలెన్స్డ్ డిస్టర్బెన్స్ అవుతాయి ఈ యొక్క స్లీప్ బెటర్ గా లేకపోవడం వల్ల. నర్వస్ సిస్టమ్ గిట్టంగా టైర్డ్నెస్ కు గురి అవుతుంది. మన యొక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్ రిపేర్ కావాలి, రికవర్ కావాలి, బ్యాలెన్స్ ఉండాలంటే అది ఒక స్లీప్ టైం లోపల మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ప్రాపర్ స్లీపింగ్ అనేది మెయింటైన్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, రాత్రి 2 నుంచి 3 వరకు ఫోన్ చూశారనుకోండి, లేట్ నైట్ పండుకున్నారు. నెక్స్ట్ డే మీ యొక్క బ్రెయిన్ స్లోగా పనిచేయడం, లో ఎనర్జీ, మీ యొక్క ఐస్ రెడ్ కావడం, మీ యొక్క ఫేస్ లో డల్నెస్ రావడం, ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అయ్యి మీ యొక్క డోపమిన్ అనే హార్మోన్ గిడ్డంగా అప్ డౌన్ కావడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ ది 8th వన్, మీ యొక్క బ్రెయిన్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే, ఒకేసారి హెల్దీగా లీక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి హెల్దీగా లీక్ అయింది అనుకోండి, బ్రెయిన్ దానిని ఒక మెమొరీ లాగా సేవ్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే జరుగుతుందేమో అనే భయం ఆటోమేటికల్లీ వస్తుంది మీలో. ఆటోమేటికల్లీ తొందరగా లీక్ అవడం జరుగుతుంది. ఒకసారి మీరు బైక్ మీద నుంచి ఒక దగ్గర కింద పడ్డారనుకోండి ఒక ప్లేస్ లో, నెక్స్ట్ టైం ఆ ప్లేస్ లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఒక భయం స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గా మీరు వద్దన్న ఆడ స్లిప్ అయి కింద పడే ఛాన్స్ ఉంది. అది ఏంటంటే మీలో ఉన్న బ్రెయిన్ కండిషన్ ఆ విధంగా సేవ్ చేసుకుంటుంది ఫైల్, కాబట్టి మీరు అట్లా గురి అవుతుంటారు, డిస్టర్బెన్స్ గురి అవుతుంటారు. దీనిని సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే, చాలా మంది దీనిని పర్మనెంట్ డిజీజ్ అనుకుంటారు. తొందరగా లీక్ కావడం, సెక్స్ టైం తగ్గడం, దీనిని పర్మనెంట్ డిజీజ్ కాదు. బ్రెయిన్ అనేది ఓవర్ ఎగ్జైట్మెంట్ కావడం, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కావడం, పూర్ లైఫ్ స్టైల్, నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ లోపల ఉండడం, ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఈ విధంగా జరుగుతుంది. రియల్ గా రికవర్ కావాలనుకుంటే ఒకసారి గుర్తుంచుకోండి, డీప్ స్లీప్ 100% అవసరం, 6 to 7 hours. వర్కౌట్స్ ఎవ్రీడే నీడ్, స్ట్రెస్ కంట్రోల్, డోపమిన్ బ్యాలెన్స్డ్ గా ఉండడం, గుడ్ ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం, బెటర్ బ్లడ్ సర్క్యులేషన్, ఇవన్నీ ఉన్నప్పుడు చాలా మంది న్యాచురల్ గా ఈ యొక్క ప్రాబ్లాన్ని కంట్రోల్ చేసుకుంటారు.
ఈ యొక్క వీడియో లోపల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ సెండ్ చేయండి. మీరు లేదా మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి సమస్య గురించి ఇబ్బంది పడుతున్నట్లయితే నాకు కన్సల్ట్ అయితే మీకు డీటెయిల్స్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ కి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతసేపు వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.